నాని, కుటుంబ విషయాలు 4 గోడల మధ్య ఉండాలి. ఇంకెప్పుడు వాటిని గేటు దాటించే ప్రయత్నం చేయకు. నీకు అర్థమైందనుకుంటా. దీనికి అందంతో పాటు పొగరు కూడా క్వింటాల్లో ఉంది. అందుకే ఇది నాకు నచ్చింది. నాని, ఇలాంటి కోడలు దొరకడం నిజంగా మీ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అవును సార్, మా పెద్దొదినే మా ఇంటి దేవత. తనేం చేసినా మా కోసమే. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా మేమందరం బాగుండాలనే చేస్తుంది. తనంటే మా అందరికీ ప్రాణం సార్. పిచ్చోడా, నా ప్రాణం కూడా సీతేరా. అందుకే నా గుండె తన కోసమే కొట్టుకుంటుంది. మీ వదిన్ని దక్కించుకోవడానికి ఈ డ్రామాలో. ఒరే నానిగా, నీకు తెలియకుండానే నాకు కాంతమ్మ గురించి చెప్పి మీ వదిన్ని సొంతం చేసుకోవడానికి భలే క్లూ ఇచ్చావురా. సీత నాకు అయస్కాంతంలా అతుక్కుపోవడానికి కాంతమ్మని ఎరలా వాడుకుంటా. జాగ్రత్త. శ్రవణ్, ఏంటి సరస్వతి? ఒకసారి వెళ్ళరా. రా శ్రవణ్. చూడు, కడుపులో బిడ్డ కదులుతుంది. 4 నెలలకే కడుపులో బిడ్డ కదలడం ఏంటి సరస్వతి? నిజంగానే శ్రవణ్, కావాలంటే నువ్వే చూడు. తెలుస్తుందా శ్రవణ్? కడుపులో బిడ్డ కదులుతుందా? సరస్వతి, 6వ నెల దాటితే గాని బిడ్డ కదలికలు మొదలు కావు. నీలో ఉన్న ఎగ్జైట్మెంట్ వల్ల నీకు అలా అనిపిస్తుంది, అంతే. ఎగ్జైట్మెంట్ కాదు శ్రవణ్, నాకు నిజంగానే అలా ఉంది. సరే కానీ బిడ్డని కనమంటావా, కడుపు తీయించుకోమంటావా? అసలు ఆలోచన నీ మనసులోంచి తీసేయమని నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే పదే అదే టాపిక్ తీసుకొస్తావు ఎందుకు? బిడ్డని కని తల్లినవ్వాలన్న ఆరాటం నాకు కూడా ఉంది శ్రవణ్. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏమీ బాలేదు. డెలివరీ అంటే కనీసం ₹1,00,000 దాకా అయినా కావాలి. అదీ కాక పుట్టే బిడ్డకు కూడా బోల్డ్ అని ఖర్చులుంటాయి. సీతక్క, నాని తప్ప ఎవ్వరూ ఉద్యోగం చేయట్లేదు. మన ట్రావెల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే అలా అడిగాను. చూడు సరస్వతి, కాన్పుకి బిడ్డని చూసుకోవడానికి డబ్బులు ఎలా అని తల్లిగా నువ్వు ఆలోచించాల్సిన విషయం కాదిది. నేనున్నాను, పెద్దొదిన అన్నయ్య ఉన్నారు, మేం చూసుకుంటాం. నువ్వు కేవలం పుట్టే పాప గురించో బాబు గురించో ఆలోచించు చాలు. సరే, ఇంకెప్పుడు కడుపు తీసేయాలన్న ఊసి తీసుకురానులే. సరే కానీ నువ్వు చెప్పు శ్రవణ్, నీకు పాప కావాలా బాబు కావాలా? ముందైతే నాకు బాబే కావాలి, తర్వాతే పాప. ఎందుకని? ఫస్ట్ మన ఇంట్లో ప్రెగ్నెంట్ నువ్వే కాబట్టి ఈ ఇంటి వారసుడు నీకే పుట్టాలి, తర్వాతే పాప పుట్టాలి. చెప్పు సార్. బ్రేక్ ఇన్స్పెక్టరు మన 2 కార్లను సీజ్ చేశారు సార్. వాళ్ళు సీజ్ చేస్తే మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? ఆల్రెడీ 2 కార్లు షెడ్లో ఉన్నాయి, ఇప్పుడేమో ఇది. మా మీద అరుస్తారేంటి సార్? 2 నెలలైంది మాకు జీతాలు ఇచ్చి. ఆర్టీఓ ఆఫీస్లో
కార్లకు సంబంధించిన డబ్బులు ఇంకా కట్టనే లేదు. సీజ్ చేయకపోతే ఇంకేం చేస్తారు సార్? ఛ! శ్రవణ్, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు సరస్వతి, మన వర్కర్స్ చేతగాని తను. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ట్రావెల్స్కి వెళ్ళొస్తాను. టేక్ కేర్. ఏంటి బాబు ఇయ్యే? ఒక ఫ్రిడ్జ్ 2 ఏసీలండి. మా ఇంటికేనా? అవునండి, ఇక్కడికి డెలివరీ తెచ్చామంటే మీ ఇంటికేగా. హ, ఏ ఏసీలు ఎవరి గదిలో పెట్టమన్నారు? కాంతమ్మ గారంటే ఎవరండి? నేనే మీ గదిలో ఒకటి, సీత గారి గదిలో ఒకటి. ఆ, టెక్నీషియన్ వస్తే ఫిక్స్ చేయించుకోమన్నారు. ఆ. 2 ఏసీలే వచ్చాయి, ఇంకో 3 రాలేదా? వెనకాల ఏమైనా వస్తున్నాయా? లేదండి, ఈ 2 ఇంకేం రావు. సామాన్లు వచ్చినాయని ఆత్రమే తప్ప ఎవరు పంపారో తెలుసుకోరా అమ్మగారు. బాబు, ఎవరు పంపారు? ఆర్ఎస్ మార్కెటింగ్ ఆఫీస్ నుంచి బుక్ చేశారు. అంటే సీతక్క వర్క్ చేసి ఆఫీసు. ఆ, మా సీత పంపిందా? లోపల పెట్టండి. అమ్మగారు, లోపలని పెడతానండి. బాబు మీరు వెళ్ళండి. అలాగేనండి. అమ్మా, ఇక్కడ సైన్ చేయండి. ఏదున్నా ఏ మాటకు ఆ మాటే గాని నా పెద్ద కోడలి మనసు వెన్న. సీతకున్నట్టు ఇవాళ రేపు ఆడపిల్లలకు పెద్దవాళ్లంటే గౌరవం, కుటుంబం మీద బాధ్యత, ఇంటి పరువు నిలబెట్టాలన్న తపన ఎంతమందికి సచ్చేడ్చింది. నరం లేని నాలుక ఎటు పడితే అటు మాడుతుందంటే ఏమో అనుకున్నానండి. మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది అది నిజమేనని. నిన్నే కదండి సీతమ్మ గారు ఓ తెగ మాటలనేశారు. మరి ఇప్పుడేంటంటే మాటలు తిప్పేస్తున్నారు. అది తిట్టడం కాదురా పడవా. పెద్దదాన్ని కాబట్టి కొంచెం మందలించాను అంతే. ఆ మాత్రం దానికి కోడల మీద ప్రేమ లేనట్ట? ఎంతైనా సీత అర్థం చేసుకుంది. మధ్యలో నీకెందుకురా నొప్పి? బాడొద్దాయ్. సీతక్క చేసిన పని నాకేం నచ్చలేదు. మరి ఎందుకింత స్వార్థం? స్వార్థం కాదు దాక్షాయిని, తను పని చేసి మనం ఏమీ చెయ్యట్లేదని చులకన భావం. మనల్ని అవమానించనీకే సీతక్క ఇట్లా చేసింది. మనకు కూడా కొంటే ఆమె సొమ్మేమైనా పోతుందా ఏంది? నోరు ముయ్యండే. ఇంటి పెద్ద కోడలంటే కొంచెం కూడా మంచి మర్యాద లేదే మీ ముగ్గురికే? సీత కాబట్టి మిమ్మల్ని సొంత చెల్లెళ్లాగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటోంది.
ఆ మాత్రం జ్ఞానం కూడా లేదంటే పొండి లోపలికి. ఆ, ఒక మంచి మనిషిని పట్టుకుని మాటలనేస్తున్నారు. మేమింతే. ఆ, ఆ, ఆ. నీలా పరిస్థితిని బట్టి మాట మార్చడం మాకు రాదు. పదండి లోపలికి. ఆ? ఇవాళ రేపు మంచితనానికి విలువే లేదురా మారుతి. ఆ మొక్క మీరే చెప్పాలండి. ఇంతకీ సీతమ్మ గారి మీద కోపం వస్తే మరి తిడతారా ఈసారి? పెద్ద కోడలు బంగారం రా, బంగారం. బంగారాన్ని ఎవరైనా తిడతారా? ఆ మారుతి, తొందరగా ఏసీ లోపల పెట్టించు. ఈ రోజే ఫిట్ చేయించుకోవాలి. నేను తెస్తానండి, మీరు లోపలికి ఓరు బాబు, ఈవిడ ఎక్కడ దొరికిందిరా బాబు? దాక్షాయణక్క, 2 ఏసీలు ఫ్రిడ్జ్లు కలిపి ఒక 50,000 ఉంటాయంటవా? ఏం 50,000? నీ బొందా 1,00,000 పైనే ఉంటాయి. అక్క జీతం 30,000. జాబ్లో జాయిన్ అయ్యి 10 రోజులు కూడా కాలేదు. ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు సీతక్కకి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసు? ఆవిడ గారు మనకేమైనా చెప్పి చేస్తుందా, చేసింది చెప్తోందా? నా పుట్టినరోజని మోజుపడి నా కోసం 2 లక్షలు పెట్టి రవ్వల నెక్లెస్ తెస్తే ఏడ్నుంచి తెచ్చినావు, ఎక్కడికెళ్ళి పట్టుకొచ్చినావని ఓ తెగలొల్లి చేసింది. ఆవిడ కోసం తెచ్చుకున్న వాటికి మాత్రం వివరణ సవరణ ఏం లేవు. ఎందుకుంటాయి? మన దాకా వచ్చినప్పుడే ప్రతి పైసా లెక్కుంటుంది. ఉమ్మడి కుటుంబం అని పెద్ద క్లాస్ ఉంటుంది. పొదుపు అంటుంది, చూసి ఖర్చు పెట్టాలి అని చెప్తుంది. పొద్దున్న 700 రూపాయలు ఇచ్చి ఉమ్మడి కుటుంబం అంటూ నీతి వాక్యాలు పలికి వెళ్ళింది. మరి ఏసీ కొనుక్కున్నప్పుడు ఉమ్మడి కుటుంబం తనకి గుర్తు రాలేదా? అందరం కలిసే ఉంటున్నామన్న ధ్యాసే లేదా? ఎందుకుంటుంది సరస్వతక్క? చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ పనికి మల్ల పనులు. అక్క సుఖం కోసం ఏసీ కొంది. పెద్ద ఆవిడ నోరు గలీజ్ది కాబట్టి ఆవిడ నోరెత్తకుండా ఆమె కూడా ఒక ఏసీ కొంది. మనం అడిగితే ఉమ్మడి కుటుంబం కోసం ఫ్రిడ్జ్ కొన్నాను కదా అని గొప్పలిపోతుంది. సీతక్క ఆటలు ఇంకెన్ని రోజులు సాగుతాయో నేను చూస్తాను. మోడల్గా నన్ను సక్సెస్ కానివ్వండి, అప్పుడు చెప్తాను ఆవిడ గారి సంగతి. అదే మాట మీద ఉండదు అక్షయణి. మన ముగ్గురం కలిసి సీతక్క ఆడే డబుల్ గేమ్ కి చెక్ పెట్టి మనమంటే ఏంటో చూపించాలి. దాక్షాయణక్క, మన ముగ్గురు మీద సీతక్క అజమాయిషీ కాలం చెల్లాలంటే నీ చేతుల్లోనే ఉంది. మీరేం టెన్షన్ పడకండి, ఆ రోజు తొందరలోనే వస్తుంది. ఇటు ఇవ్వదురా, నేను పట్టుకుంటాను. పర్లేదులే నాని, నువ్వు పద. వచ్చావే కోడలి పిల్ల, రారా. ఏది టివ్వు? పొద్దున్నుంచి ఆఫీసులో పనిచేసి చేసి బాగా అలసిపోయినట్టున్నావు. రారా కూర్చో. అయ్యో పర్వాలేదు అత్తయ్య. ఒరే పడుతాయి, ముద్దులా అలా చూస్తావేంట్రా? మీ అమ్మగారు తాగడానికి గుక్కె నీళ్లు పట్టుకుని రారా. మారుతి, పెద్దమ్మ తల మీద ఏమన్నా బలంగా దెబ్బ తగిలిందా మారుతి? పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఈ మార్పుకి కారణం ఏంటి? అప్పుడేమైంది నాయనబాబు, అసలు పైచ్యం ముందుంది, చూడండి మీకు తెలుస్తుంది. ఏదో కళ్ళతో చూసిందే నిజం అనుకుని మనుషుల్ని అపార్థం చేసుకుంటాం గాని అసలు నిజం ఎవ్వరూ చెప్పలేరు. నువ్వు బంగారానివి కోడలి పిల్ల. ఈ అత్తయ్య అంటే ఎంత ప్రేమమ్మా నీకు. అసలేమైంది అత్తయ్య?
గొప్ప గొప్పోళ్ళందరూ నీలాగే ఉంటారు సీత. చడి చప్పుడు కాకుండా మంచి పనులు చేసి ఏమీ తెలియనట్టుంటారు. ఈవిడ రాజకీయాల్లోకి వెళ్తే నేషనల్ లెవెల్లో లీడర్ అవుతుంది. అవసరానికి అవకాశానికి భలే మాట తిప్పేస్తోంది. పోయిన జన్మలా ఊసరు వెళ్ళేమో అక్క. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఏసీ వేసుకోవాలని, చల్లగా గదిలో పడుకోవాలని నాకెప్పటి నుంచో కోరిక. నా కోరికను అర్థం చేసుకుని ఏసీ కొన్నందుకు థ్యాంక్స్ సీత. ఏసీనా? నేనెప్పుడు కొన్నానత్తయ్య? అమ్మగారు, ఇవాళ మన ఇంటికి 2 ఏసీలో ఫ్రిడ్జ్ వచ్చాయి అమ్మగారు. లోపల పెట్టించాను. ఇదిగోండి అమ్మగారు, ఈ రసీదు ఇచ్చెళ్ళారు. నేనే సంతకం పెట్టాను చూడు. నాని, ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్వాయిస్ నెంబర్ చెప్పి ఏసీలు ఫ్రిడ్జ్ ఎవరు బుక్ చేశారో ఒకసారి కనుక్కో. సరే వదినా. అదేంటి సీత, ఇవన్నీ నువ్వు కొనలేదా? లేదత్తయ్య, అసలు నాకేం తెలీదు. తెచ్చినవాడు నీ ఆఫీస్ నుంచే పంపారని చెప్పాడే. వదినా, కనుక్కున్నావా నాని? కనుక్కున్నాను వదినా. మన ఎండి గారు బుక్ చేశారంట. నాని, వెంటనే వాటిని వెనక్కి పంపించేసాయి. అలాగే వదినా. సీత, వచ్చిన వస్తువులు వెనక్కి పంపడం ఎందుకమ్మా? అసలే ఎండాకాలం వస్తోంది, మనకు ఉపయోగపడతాయి కదా. వద్దత్తయ్య, ఎవరో పంపిస్తే మనం తీసుకోవడం ఏంటి? అలా అనకమ్మా. వస్తువులు కూడా లక్ష్మీదేవితో సమానం. పైగా శుక్రవారం ఇంటికొచ్చిన లక్ష్మిని వెనక్కి పంపకూడదమ్మా. నా మాట విను తల్లి. వారం ఏదైనా సరే అత్తయ్య, పరాయి సొమ్ము పాము లాంటిది, తీసుకోవడం తప్పు. అమ్మా, పోనీ నా ఒక్కదానికి నా గదిలో ఏసీ పెట్టించు, మిగతావన్నీ పంపించేసి. కావాలంటే కొంచెం డబ్బు కూడబెట్టి మీకు నేను కొనిస్తాను. అవి మాత్రం వద్దత్తయ్య. నాని, రేపు ఉదయం కల్లా వాటిని వాపస్ పంపించేసాయి. సరే వదినా. అమ్మా సీత, బాగా అయింది. ఏంటత్తయ్యా ఇప్పుడు చెప్పండి, పెద్ద కోడలు బంగారం, మనసు వెన్న అని. ఇప్పుడు అర్థమైందా అక్క క్యారెక్టర్ ఏంటో? అర్థమైంది కాబట్టే షాక్తో గొంతు మూగపోయింది, మాట కూడా రావడం లేదు. ఇటువంటి తోడి కోడలు ఏడా ఉండదు అన్నావు కదత్తయ్య. మరి ఇటువంటి కోడలు ఏనన్నా ఉంటదా? అత్తయ్య తేరుకోవడానికి టైం పడుతుందిలే, పదండి మనం పోదాం. సీతలాంటి గౌరవం లేని ఆడదాన్ని ఎక్కడా చూడలేదు. సార్, ఎవరు? దాక్షాయణి మేడం పేరు మీద ఏదో పార్సల్ వచ్చింది సార్. ఏంటా పార్సల్? ఏమో తెలియదు కానీ ఏవో కాస్మెటిక్స్ అనుకుంటా సార్. ఆన్లైన్ ఆర్డర్ వచ్చిందా? మేడం మీరేనా దాక్షాయణి? అవునండి. ఇదిగోండి మేడం పార్సల్. ఏందక్క ఇది? మేకప్ కిట్. అంటే తీసుకుంటే మొహం అందంగా కొడుతుందా?
వంట వచ్చిన వాళ్ళకి వంట పుస్తకం, అందంగా ఉన్న వాళ్ళకి మేకప్ కిట్ అవసరం లేదు అంటే నాకన్నమాట. ఓవర్ యాక్షన్ చేయకు. మోడలింగ్ చేయాలంటే ఇలాంటివన్నీ అవసరం. మేడం పేమెంట్ ఇస్తే నేను వెళ్తాను. ఎంత? 1500 మేడం. ఏమండి, అతనికి 1500 ఇచ్చి పంపండి. లేవు. లేవు అంటే ఎలా అండి? అతను వెయిట్ చేస్తున్నాడు కదా, ఇచ్చి పంపించండి. అందుకు నన్నేం చేయమంటావు? ఆర్డర్ ఇచ్చే ముందు ఇవ్వమంటారా అని నన్ను అడిగావా? డబ్బు ఉందో లేదో తెలుసుకున్నావా? నీ పాటికి నువ్వు ఆర్డర్ ఇచ్చుకుంటే నేనేం చేయాలి ఇప్పుడు? ఇదేంటండి, నాకు అవసరమని నేను తెప్పించుకున్నాను. భర్తగా వాటికి డబ్బులు ఇవ్వడం మీ ధర్మం అండి. అసలు నువ్వు తెప్పించుకోవడమే అనవసరం. అదే నా ఉద్దేశం. భార్య ఇష్టాలు తెలుసుకోవడం కూడా భర్తకు అవసరమని నా ఉద్దేశం. భార్యకి ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఎలా అండి? నోరు అదుపులో పెట్టుకో దాక్షాయిని. మాట అనే ముందు వెనక ముందు చూసుకుంటే మంచిది. ముందు భార్యని ఎలా చూసుకోవాలో మీరు తెలుసుకుంటే మంచిది. భార్యని మంచిగా చూసుకోవడం అంటావేంటి? నువ్వు వేసే వెధ వేషాలకి. ఆపండే.